సమీకృత భూ రికార్డుల నిర్వహణ మరియు నమోదు కోసం ఇటీవల భూభారతి పోర్టల్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి సమీకృత భూ రికార్డుల నిర్వహణ మరియు రిజిస్ట్రేషన్ పోర్టల్ను ప్రారంభించింది. దీని పైలట్ దశ ఏప్రిల్ 2, 2026న ఎంపిక చేసిన 5 మండలాల్లో ప్రారంభమైంది. ఈ కొత్త వ్యవస్థ పారదర్శకతను పెంచడానికి మరియు అన్ని భూ పార్సెలకు 11 అంకెల భూధార్ ఐడిని అందించడానికి పాత ధరణి పోర్టల్ స్థానంలోకి తెచ్చింది. సప్పర్ రామ్ తపస్వి రాజా అనే పుస్తకాన్ని ఇటీవల ఎవరు రచించారు? అశుతోష్ అగ్నిహోత్రి. సప్పర్ రామ్ తపస్వి రాజా అనే పుస్తకాన్ని ఇటీవల అశుతోష్ అగ్నిహోత్రి రచించారు. 2026 ఏప్రిల్ ప్రారంభంలో న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అశుతోష్ అగ్నిహోత్రి ప్రకారం ఇది రామాయణంలోని కీలక సంఘటనను పునర్వ్యాఖ్యానిస్తూ ఒక ప్రత్యేకమైన కవిత మరియు సంభాషణ శైలి ద్వారా పాత్రలను అన్వేషించే కవితల సంకలనం. ప్రాజెక్ట్ చేతక్ భారతదేశంలోని ఏ ప్రాంతంలో ప్రధానంగా పనిచేస్తుంది? రాజస్థాన్, పంజాబ్ మరియు గుజరాత్. ప్రాజెక్ట్ చేతక్ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని రాజస్థాన్లోని బికనీర్లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO జరుపుకుంది. భారతదేశంలోని వ్యూహాత్మకంగా ముఖ్యమైన పశ్చిమ ప్రాంతంలో 1980లో ప్రాజెక్ట్ చేతక్ స్థాపించబడింది. ఇది రాజస్థాన్, పంజాబ్ మరియు ఉత్తర గుజరాత్ అంతటా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో మరియు నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నది. ఈ ప్రాజెక్టు సరిహద్దు అనుసంధానం, జాతీయ భద్రత మరియు ప్రాంతీయ అభివృద్ధికి గణనీయంగా దోహదపడింది. ఏప్రిల్ 2026లో వేగంగా వ్యాపిస్తున్న తట్టు వ్యాధి అనగా మీజల్స్ కారణంగా భారతదేశానికి పొరుగున ఉన్న ఏ దేశం అత్యవసర టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది? బంగ్లాదేశ్. వేగంగా వ్యాపిస్తున్న తట్టు వ్యాధి కారణంగా బంగ్లాదేశ్ 10 లక్షలకు పైగా పిల్లలను లక్ష్యంగా చేసుకుని అత్యవసర టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ తట్టు వ్యాధి అనేది పారామిక్సో వైరస్ కుటుంబానికి చెందిన వైరస్ వల్ల కలిగే గాలి ద్వారా వ్యాపించే అత్యంత అంటువ్యాధి. ఇది దగ్గడం, తుమ్మడం లేదా వ్యాధి సోకిన శ్వాసకోశ స్రావాలతో సంబంధం ద్వారా వ్యాపిస్తుంది. వైరస్ గాలిలో లేదా ఉపరితలాలపై 2 గంటల వరకు క్రియాశీలకంగా ఉండగలదు. ఈ సంక్రమణ శ్వాసకోశ మార్గంలో ప్రారంభమై శరీరం అంతటా వ్యాపిస్తుంది. ఇది తీవ్రమైన సమస్యలకు మరియు మరణానికి దారితీయవచ్చు. అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ యొక్క పునరుత్పాదక సామర్థ్య గణాంకాలు 2026 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన మార్కెట్లో భారతదేశం యొక్క స్థానం ఎంత? 3వది. అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ అనగా ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క పునరుత్పాదక సామర్థ్య గణాంకాలు 2026 నివేదిక ప్రకారం 2025లో పునరుత్పాదక ఇంధన మార్కెట్లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానం నిలిచింది. సౌర మరియు పవన శక్తి రంగాల్లో బలమైన వృద్ధి కారణంగా దేశం యొక్క మొత్తం పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 250.5 గిగావాట్లకు చేరుకుంది. ఇక భారతదేశం చైనా మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాత స్థానంలో ఉంది. సాఫ్ అండర్-20 ఛాంపియన్షిప్ 2026ను ఏ దేశం గెలుచుకుంది? బంగ్లాదేశ్. 2026 ఏప్రిల్ 3న జరిగిన ఫైనల్లో భారత్ను ఓడించి బంగ్లాదేశ్ సాఫ్ అండర్-20 ఛాంపియన్షిప్ 2026ను గెలుచుకుంది. మాల్దీవుల్లోని మాలేలో ఉన్న నేషనల్ ఫుట్బాల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ నిర్ణీత సమయం తర్వాత 0-0 డ్రాగా ముగిసింది. తదనంతరం జరిగిన పెనాల్టీ షూటౌట్లో 4-3 తేడాతో గెలిచి బంగ్లాదేశ్ తమ 2వ టైటిల్ను కైవసం చేసుకుంది. నాసా యొక్క చంద్రయాత్ర అనగా ఆర్టెమిస్ 2లో భాగమైన మహిళా వ్యోమగామి ఎవరు?
క్రిస్టినా కోచ్. నాసా వ్యోమగామి అయిన క్రిస్టినా కోచ్ ఆర్టెమిస్ 2 చంద్రయాత్రకు మిషన్ స్పెషలిస్టుగా నియమించబడిన మహిళా వ్యోమగామి. చంద్రయాత్రకు ఎంపికైన మొదటి మహిళ ఈమె. చంద్రుని చుట్టూ ప్రదక్షిణ చేసే 4 సభ్యుల బృందంలో ఈమె ఒక సభ్యురాలు. తద్వారా భూమి నుంచి ఒక మహిళ ప్రయాణించిన అత్యంత సుదూర దూరం యొక్క రికార్డును ఈమె బద్దలు కొట్టనున్నారు. సుఖ్నా వన్యప్రాణుల అభయారణ్యం ఏ నగరంలో ఉంది? చండీగఢ్. సున్నితమైన శివాలిక్ కొండల్లో పర్యావరణ పునరుద్ధరణలో సుఖ్నా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఒక ముఖ్యమైన విజయగాథగా నిలిచింది. ఇది చండీగఢ్లో శివాలిక్ పర్వత శ్రేణి పాదాల వద్ద సుఖ్నా సరస్సు సమీపంలో ఉంది. ఈ సంరక్షణ కేంద్రాన్ని 1998లో స్థాపించారు. ఈ ప్రాంతం భౌగోళికంగా చాలా సున్నితమైనది. ఇక్కడ ఇసుకతో కూడిన శివాలిక్ నేల మరియు బంకమట్టి గుంతలు ఉండడం వల్ల వర్షాల సమయంలో నేల కోతకు ఎక్కువగా గురవుతుంది. ఏ దేశ ఆర్థిక పునరుద్ధరణకు మద్దతివ్వడానికి ప్రపంచ బ్యాంకు ఇటీవల ఒక కొత్త 5 ఏళ్ల భాగస్వామ్యాన్ని ప్రారంభించింది? శ్రీలంక. దేశ ఆర్థిక పునరుద్ధరణకు మద్దతుగా ప్రపంచ బ్యాంకు గ్రూపు మరియు శ్రీలంక ప్రభుత్వం ఏప్రిల్ 2, 2026న కొత్త 5 ఏళ్ల దేశ భాగస్వామ్య ఫ్రేమ్వర్క్ను ప్రారంభించాయి. ఈ భాగస్వామ్యం ప్రైవేటు రంగం నేతృత్వంలోని వృద్ధిని ప్రోత్సహించడం, ఉద్యోగాలను సృష్టించడం మరియు 7% మధ్యకాలిక ఆర్థిక వృద్ధి లక్ష్యాన్ని సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్ 2026 నాటికి నమో డ్రోన్ దీదీ యోజన కింద డ్రోన్ పైలట్లుగా శిక్షణ పొందిన మహిళా స్వయం సహాయక బృందాలు ఏ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్నాయి? కర్ణాటక. నమో డ్రోన్ దీదీ యోజన కింద డ్రోన్ పైలట్లుగా శిక్షణ పొందిన మహిళా స్వయం సహాయక బృందాలు సంఖ్య కర్ణాటకలో అత్యధికంగా నమోదైంది. ఈ పథకం దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద మహిళా నేతృత్వంలోని స్వయం సహాయక బృందాలకు వ్యవసాయ సేవల కోసం డ్రోన్ సాంకేతికతను అందించడం ద్వారా సాధికారత కల్పించే లక్ష్యంతో చేపట్టిన ఒక కేంద్ర రంగ కార్యక్రమం. బర్నవాపర వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఛత్తీస్గఢ్. పరిరక్షణ ప్రయత్నాలకు మద్దతుగా బర్నవాపార వన్యప్రాణుల అభయారణ్యంలోని రాంపూర్ గడ్డి మైదానంలో కృష్ణ జింకలను వాటి సహజ ఆవాసంలోకి తిరిగి ప్రవేశపెట్టారు. ఈ అభయారణ్యం ఛత్తీస్గఢ్లోని మహాసముంద్ జిల్లా ఉత్తర భాగంలో ఉంది. ఈ అభయారణ్యం యొక్క నీటి వనరులు ప్రధానంగా మహానది యొక్క ఉపనదులు. బాలందేహి నది దీని పశ్చిమ సరిహద్దును ఏర్పరుస్తుండగా జోంక్ నది దీని ఈశాన్య సరిహద్దును ఏర్పరుస్తుంది. ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల్లో బొగ్గు మరియు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? కోల్ గ్యాసిఫికేషన్ ఇన్సెంటివ్ స్కీమ్. దిగుమతి చేసుకునే పెట్రోలియం, అమ్మోనియా మరియు ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రోత్సాహక పథకాన్ని అనగా కోల్ గ్యాసిఫికేషన్ ఇన్సెంటివ్ స్కీమ్ ప్రముఖంగా పేర్కొంటూ ఒక రోడ్డు మ్యాప్ను ఆవిష్కరించింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో బొగ్గు మరియు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని 2024లో ఆమోదించారు. 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ను సాధించడం దీని యొక్క లక్ష్యం. యువ సంఘం ఏ కార్యక్రమం కింద ప్రారంభించబడింది? ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. యువ సంఘం అనేది జాతీయ సమైక్యతను పెంపొందించడానికి భారతదేశంలోని వివిధ ప్రాంతాల యువతను అనుసంధానించే ఒక యువజన మార్పిడి కార్యక్రమం. ఇది విద్యార్థులు, నేషనల్ సర్వీస్ స్కీమ్ వాలంటీర్లు, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ సభ్యులు మరియు యువ నిపుణులతో సహా 18 నుంచి 30 సంవత్సరాల వయసు గల
యువతను లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ కార్యక్రమాన్ని విద్యా మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది మరియు ఉన్నత విద్యా సంస్థల ద్వారా అమలు చేస్తుంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని బలోపేతం చేయడానికి ఏక భారత్ శ్రేష్ఠ భారత్ ఇనిషియేటివ్ కింద దీనిని ప్రారంభించారు. ఆహార ధరల సూచికను ఏ సంస్థ విడుదల చేసింది? ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. ఆహార ధరల సూచికను ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO విడుదల చేస్తుంది మరియు ఇది పలు ఆహార వస్తువుల అంతర్జాతీయ ధరల్లోని నెలవారీ మార్పులను కొలుస్తుంది. మధ్యప్రాచ్య అనగా మిడిల్ ఈస్ట్ సంఘర్షణకు సంబంధించిన అధిక ఇంధన వ్యయాల కారణంగా ఇది మార్చి 2026లో పెరుగుదలను నమోదు చేసింది. ఈ సూచికకు ఆధార సంవత్సరం 2014-16. సాధన సప్తాహ్ 2026 ఏ కార్యక్రమం కింద నిర్వహించబడుతుంది? మిషన్ కర్మయోగి. సాధన్ సప్తాహ్ 2026 అనేది భారతదేశంలోని భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే సివిల్ సర్వీస్ వ్యవస్థను నిర్మించే లక్ష్యంతో చేపట్టిన ఒక కార్యక్రమం. దీనిని మిషన్ కర్మయోగి కింద నిర్వహిస్తారు. దీనిని నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీస్ కెపాసిటీ బిల్డింగ్ అని కూడా పిలుస్తారు. ఇది బాధ్యతాయుతమైన పాలనను ప్రోత్సహించడానికి కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు శిక్షణ సంస్థలను ఒకే వేదికపైకి తీసుకువస్తుంది.